వెల్కమ్ టు న్యూస్ 2020. నా పేరు రాజ్ కుమార్. నేను లావణ్య. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మిషన్ లైఫ్ కార్యక్రమానికి సంబంధించి బీఈఈ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి రూపొందించిన పోస్టర్ను సీఎం విడుదల చేశారు. రాష్ట్రంలో ఇళ్లు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్తును అందిస్తామని తెలిపారు. ఇంధన సామర్థ్య నిర్వహణకు సాయం చేసే ఉపకరణాల వినియోగంపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామని పేర్కొన్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో పవన్ కళ్యాణ్ కీలక కామెంట్ చేశారు. ఒక్క టీటీడీ చైర్మన్ పదవి కోసమే 50 మంది అడిగారు, కానీ ఆ పదవి ఒక్కరికే ఇవ్వగలరన్నారు. కష్టపడిన వారిని మర్చిపోమని తెలిపారు. హరిప్రసాద్ కు గుర్తింపు లభించినట్టే అందరికీ గుర్తింపు ఉంటుందని నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, కానీ ప్రతి ఒక్కరూ చైర్మన్ పదవులు ఆశిస్తే కష్టమని చెప్పారు. పార్టీ అయినా సరే రౌడీయిజంతో భయపెట్టాలని చూస్తే పార్టీ నుండి బయటకే అని హెచ్చరించారు. అనుభవం లేని పాలకుల వల్ల ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, గత ప్రభుత్వ అవినీతి అక్రమాల తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ విమర్శించారు. హిందూపురం రూరల్ మండలం కోటీపీ వద్ద అసంపూర్తిగా నిలిచిన టిట్కో ఇళ్లను అధికారులతో కలిసి ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యే బాలకృష్ణ పరిశీలించారు. గత పాలకుల అభివృద్ధిని అటకెక్కించి నకిలీ మద్యం, ఇసుక దందా, భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. టీడీపీ హయాంలో 1200 టిట్కో ఇళ్ల నిర్మాణం చేపట్టి 80% పనులు పూర్తి చేశారన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో అవి ఇప్పటి వరకు అలాగే అసంపూర్తిగా ఉండిపోయాయని మండిపడ్డారు. హడ్కో నిధులతో వాటిని పూర్తి చేసి పేదలకు అప్పగిస్తామని తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. ఒక ఆదివాసీ మహిళా అధికారిని అవమానించారని, ఆమెతో తనకు అక్రమ సంబంధాన్ని అంటగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై తప్పుడు కథనాలను ప్రచారం చేశాయని విమర్శించారు. తన వివరణ కూడా తీసుకోకుండానే అసత్య కథనాలను ప్రచారం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై వరుస క్రమంలో బురద చెల్లుతున్నారని విజయసాయి అన్నారు. సహాయం కోసం వచ్చిన మహిళా అధికారితో తనకు సంబంధం అంటగట్టేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయిరెడ్డి తనకు తండ్రి లాంటి వారని ఆమె చెప్పారని గుర్తు చేశారు. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం దారుణ ఓటమి పాలైన తర్వాత ఎక్కువగా మంత్రి రోజాపై అవినీతి ఆరోపణలు చేస్తూ విమర్శలు గుర్తించారు. ఇలాంటి ఆరోపణల తర్వాత ప్రజా జీవితానికి దూరంగా ఉంటూ వచ్చారు. సొంత పార్టీలో ఓడించారని విమర్శలు చేసిన ఆమె తన రాజకీయ ప్రత్యర్థుల దాడి తట్టుకోలేక అజ్ఞాతంలోకి వెళ్లారనే కథనాలు వచ్చాయి. అయితే ఇలాంటి ఊహాగానాలకు తెరవేస్తూ రోజా తాజాగా దర్శనమిచ్చారు. మాజీ మంత్రి రోజా సెల్వమణి ఫ్లైట్ లో ప్రయాణం చేస్తూ వీడియోను రిలీజ్ చేశారు. రోజంతా ఉల్లాసంగా ఉండడానికి ఉదయం చాలా ముఖ్యం, ఎందుకంటే ఉదయం నుంచి మంచిగా ప్రారంభమైతే ఆ రోజంతా బాగుంటుందని మెసేజ్ చేశారు. అంతేకాకుండా గుడ్ మార్నింగ్ అంటూ వీడియోలో ఉత్సాహంగా కనిపించారు. నెల్లూరు బారాసాహెబ్ దర్గాలో రొట్టెల పండుగ ఫెస్టివల్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డిలు, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యే కాకర్ల సురేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దర్గా కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్గాలో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా రొట్టెల పండుగ పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం 70 మంది దర్గా కమిటీ సభ్యులచే మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించారు. అందరూ సమన్వయంతో పనిచేసి 5 రోజుల పాటు జరిగే రొట్టెల పండుగను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు. త్వరలోనే మరో డిఎస్సీ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇప్పటికే 11,000 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చామని, త్వరలో ప్రకటించే డిఎస్సీ ద్వారా మరో 5,000 నుంచి 6,000 పోస్టుల వరకు భర్తీ చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఉద్యోగాల కోసమని, నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 16,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్టు గుర్తించామని, వెంటనే డిఎస్సీ ప్రకటించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం ఉద్యోగాల భర్తీలో వివక్ష చూపుతున్నారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఉద్యోగ నియామకాల కోసం ఉద్యమం సాగిందన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు ఆత్మ బలిదానాలు, అమరుల త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 1,91,000 పోస్టులు ఉన్నాయని ప్రిన్సిపల్ కమిటీ సూచించిన ఉద్యోగాల భర్తీపై నిర్లక్ష్యం వహించిందన్నారు. టెట్ నిర్వహణను కూడా నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దిష్టమైన కార్యాచరణ రూపొందించుకుని పరీక్షలు నిర్వహిస్తుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాంగ్రెస్ లోకి చేర్చుకుంటుండడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ సెటైర్లు వేశారు. దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలను కూల్చిందో అందరికీ తెలుసని ఆయన అన్నారు. మీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అంటుంటే తాము చూస్తూ ఊరుకోవాలని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని చెప్పారు. తమకు తాముగా ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదని తెలిపారు. ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాంగ్రెస్ లోకి వస్తున్నారని చెప్పారు.
పార్టీ ఫిరాయింపుల విషయంలో ఆ రోజు కేసీఆర్ చేసింది కరెక్ట్ అయితే ఈ రోజు తాము చేస్తున్నది కూడా కరెక్టే అని అన్నారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితం ఎప్పటికీ ఉచితం కాదని దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణలో త్వరలోనే బస్సు ఛార్జీలు పెరుగుతాయని జోసెఫ్ చెప్పారు. దీనికి మహిళలకు ఉచిత ప్రయాణం పథకమే కారణమని ఆరోపించారు. ఈ పథకాన్ని మనకన్నా ముందు కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ పథకం వల్ల కర్ణాటక ఆర్టీసీ తీవ్ర నష్టాల పాలైందని, బస్సు ఛార్జీలు పెంచడం మినహా గత్యంతరం ఏం లేదని అక్కడి అధికారులు చెప్పారన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానాల్లో మళ్లీ ఎన్నికలు వస్తాయని, తాను పార్టీ మారే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ వివేకానంద రెడ్డి. మొన్న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కంటే నా నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వచ్చిందని, తనకు ఓటు వేసిన ప్రజలను మోసం చేసి పార్టీ మారే ఉద్దేశం లేదని వివరించారు. కేసీఆర్ నమ్మకాన్ని వమ్ము చేయనన్నారు ఎమ్మెల్యే కేటీ వివేకానంద రెడ్డి. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను గురువారానికి వాయిదా వేసిందని ఏపీ హైకోర్టు. కాగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్ విచారణను గురువారానికి వాయిదా వేసింది హైకోర్టు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలను ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విధితో పాటు విద్యార్థులకు ప్రభుత్వ నిర్దేశిత మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అనే దానిపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఎమ్మెల్యే అఖిలప్రియ తమ వ్యక్తిగత ఫోన్ నెంబర్ను విద్యార్థులకు ఇచ్చి ఏమైనా సమస్యలు ఉంటే తనకు ఫోన్ చేయాలని కోరారు. ఈ సందర్భంగా పాఠశాల తరగతి గదులను, హాస్టల్, వంటశాలను ఆమె తనిఖీ చేశారు. పాఠశాల గురించి పాఠశాల సిబ్బంది క్రమశిక్షణతో మెలగాలని, ఏ చిన్న ఫిర్యాదు తమ దృష్టికి వచ్చినా సహించేది లేదన్నారు. పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబును ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో పీటీసీను కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలతో సాదరంగా స్వాగతం పలికారు. చదువులో, ఆటలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం హాస్టల్ డార్మిటరీని, క్లాస్ రూమ్స్ ను పరిశీలించి ఉపాధ్యాయులకు తగు సూచనలు చేశారు. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉపాధ్యాయులు చెప్పే విద్యాబుద్ధులను శ్రద్ధగా పాటించాలని విద్యార్థులకు ఎమ్మెల్యే సూచించారు. విజయనగరం జిల్లాలోని నర్సాపూర్ మాఘాని జాగీర్దార్ బాటి గ్రామంలో ఎమ్మెల్యే గవియప్ప పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు మేలు చేసేలా ప్రధాన రహదారి నుంచి పలు పొలాలకు అనుసంధానం చేసే మాఘాడి రోడ్ల అభివృద్ధికి ఆయన శ్రీకారం చుట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పాఠశాల మరమ్మతు పనులకు గ్రాంట్లు అందుబాటులో ఉన్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు. టైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయనగరంలోని తోటపాలెం గాయత్రి విద్యాసంస్థల ప్రాంగణంలో జిల్లా స్థాయి పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ముందుగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. క్రీడలు జీవితంలో ఒక భాగం కావాలన్నారు. చదువుతో పాటు అన్ని రంగాలను రాణించాలని పిలుపునిచ్చారు. ప్రథమ స్థానాన్ని ఓవరాల్ ఛాంపియన్షిప్ లో విజయనగరం దక్కించుకోగా, ద్వితీయ స్థానంలో బొబ్బిలి, తృతీయ స్థానంలో పార్వతీపురం జట్టు నిలిచాయి. విజేతలకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టైక్వాండో సంఘం జిల్లా అధ్యక్షుడు గురాణ అయ్యలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాలరావు, చైర్మన్ సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు. హైదరాబాద్ అఫ్జల్గంజ్లోని తెలంగాణ రాష్ట్ర కేంద్రీయ గ్రంథాలయంలో గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా రియాజ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. కాగా కార్యక్రమానికి రియాజ్ ప్రత్యేక ఆహ్వానం మేరకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రియాజ్ కి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూల బొకే ఇచ్చి శాల్వా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాజర్ల అశోక్, పీసీసీ కోఆర్డినేటర్ మార్తి విజయ్, మడప హర్షవర్ధన్ రెడ్డి, జోడు ప్రదీప్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం వద్ద సిపిఎస్ ను జీపీఎస్ గా మారుస్తూ ప్రభుత్వం ఇచ్చిన గెజెట్ నోటిఫికేషన్ కు నిరసనగా యూటీఎఫ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నోటిఫికేషన్ దాఖలు చేశారు. తక్షణమే పాత ప్రభుత్వం ఇచ్చిన జీవోని రద్దు చేయాలని, సిపిఎస్ స్థానంలో ఓపీఎస్ఎల్ఆర్ పునరుద్ధరించాలని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్యాంబాబు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అల్లాడి రాజు, యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ ఎండి నబీ, యూటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాడా హికో, రామకృష్ణ, యూటీఎఫ్ కార్యకర్తలు పాల్గొన్నారు. బతుకుదెరువు కోసం దేశం కాని దేశం వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలుగు కార్మికుడు ఆవేదన మంత్రి లోకేష్ వరకు చేరుకుంది. కువైట్ లో వేధింపులకు గురవుతూ తనకు సాయం చేయకపోతే చావే దిక్కంటూ తెలుగు కార్మికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోపై మంత్రి లోకేష్ స్పందించారు. వీడియోలోని వ్యక్తిని గుర్తించామని తెలుగుదేశం
ఎన్ఆర్ఐ బృందం ఆయన సేవ్ చేస్తుందని మంత్రి తెలిపారు. కేంద్ర సహకారంతో బాధితుల్ని రాష్ట్రానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అయితే అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తికి చెందిన శివ ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. రాయచోటికి చెందిన ఏజెంట్ ద్వారా నెల రోజుల క్రితం కువైట్ కి వెళ్లాడు. తనకు చెప్పింది ఒక పని, కానీ కువైట్ వెళ్లాక దుర్భర జీవితం గడుపుతున్నానని చెప్పాడు. జగిత్యాల జిల్లాలో తమ డిమాండ్లను పరిష్కరించాలని అంగన్వాడీలు నిరసన తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆందోళన వ్యక్తం చేశారు. అంగన్వాడీ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని, న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించిన అంగన్వాడీలను పోలీసులు అడ్డుకున్నారు. జీవో 10ని రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను 2 లక్షలు, హెల్పర్స్ కు 1 లక్షకు పెంచాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు. విజయనగరంలో లైంగిక దాడికి గురైన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు రాష్ట్ర ఎస్టీ కమిషనర్ చైర్మన్ శంకర్రావు తెలిపారు. స్థానిక ఘోష ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. పసికందుపై లైంగిక దాడితో సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు. నేరస్తుని వెంటనే పట్టుకున్నప్పటికీ శిక్షలు కఠినంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ నల్లమల అటవీ ప్రాంతంలోని లోజిమల్లయ్య క్షేత్రంలో ఈ నెల 17న ఏకాదశి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏకాదశి ఉత్సవాలకు భక్తులకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట డిఎఫ్ఓ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారక తిరుమలరావు చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వినాయక స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు, అధికారులు సాదర స్వాగతం పలికారు. రాష్ట్రంలో ఎలాంటి ఆటంకాలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఉండాలని కాణిపాకం వినాయక స్వామి వారిని కోరుకున్నట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు, సమర్థత ఉండాలని తాను అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్ జారీ చేసింది టీటీడీ. కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కాంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల క్యూ లైన్లలో వేచి ఉన్నారు శ్రీవారి భక్తులు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 18 గంటల సమయం పడుతోంది. శ్రీనివాసుని సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. నిన్న 84,797 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 29,497 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,98,00,000 వచ్చిందని టీటీడీ వెల్లడించింది. మెదక్ జిల్లా బాసాయిపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి చెట్లను సంరక్షించాలని పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలో పెద్దమరవీడు గ్రామ శివారులో ఉన్న ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. ఆలయంలో రోజు మాదిరిగానే ధర్మకర్తలు, భక్తులు అమ్మవారి గుడికి వచ్చారు. అయితే ఆలయ తలుపులు తెచ్చి ఉండడం అందరూ చూసి షాక్ తిన్నారు. ఆలయంలోని హుండీకి రంధ్రం పెట్టి ఉండడం చూసి కగ్గుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే 4 సంవత్సరాల నుంచి హుండీ తెరవకపోవడంతో అందులో ఉన్న అమ్మవారి వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్టు ఆలయ ధర్మకర్తలు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఎల్ఐ సాగర్ లో గల గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని సుమారు 110 మందికి పైగా విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. 3 పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 89 మందికి పైగా విద్యార్థులకు అస్వస్థకు గురి కావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు పెట్టిన భోజనం కలుషితం కావడంతో తమ పిల్లలు అనారోగ్యానికి కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ డిఎంహెచ్ఓ హరిరాజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో కుక్కల బెడద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కాలనీ వాసులు ఆరోపించారు. రామ్నగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై సుమారు 6 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. అక్కడే ఉన్న సదరు బాలుడి తండ్రి కుక్కలను తెరగొట్టాడు. బాలుడి తుట్టిలో కుక్కల బారి నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. బయటకు వెళ్లాలంటేనే కాలనీ వాసులు భయాందోళనకు గురవుతున్నట్టు ఆరోపించారు. ఇదే విషయమై పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడైనా మున్సిపల్ అధికారులు ఈ ఘటనపై స్పందించి కుక్కల బెడద నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని వారు కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం దిబ్బగూడెం ఏజెన్సీ గ్రామంలో క్షుద్ర పూజల కలకలంతో
గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. గ్రామంలో ఓ పామాయిల్ తోట పక్కన పెద్ద కోతిలో క్షుద్ర పూజలు చేసిన ఆడవాళ్లు ఉండటంతో గ్రామస్తులు ఒంటరిగా బయటకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మూఢనమ్మకాలతో ఇలాంటి పూజలు జరుగుతూనే ఉండటం సహజమే. కానీ ఈసారి భూత అఘాతాల నేపథ్యంలో ప్రత్యర్థుల కోసమే ఈ క్షుద్ర పూజలు చేస్తారన్న వార్త ఊరంతా గుప్పమనడంతో గ్రామం వాడికిపోతుంది. గత కొన్ని రోజులుగా ఏపీలో చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆలయ సమీపంలోని గోశాల వద్దకు 2 సార్లు చిరుత వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందులో భాగంగా నంద్యాల జిల్లా కృష్ణగిరి మండలంలో గత కొన్ని రోజులుగా చిరుతపులు సంచరిస్తూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత జింకర నోట కరుచుకుని పొలంగట్టుపై ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లోని మధురలో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా 5 ఏళ్ల బాలుడిపై అందరూ చూస్తుండగానే కోతులు దాడి చేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మధురలోని బృందావనం ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన సమయంలో రక్షించేందుకు స్థానికులు పరిగెత్తుకొచ్చినట్లు కూడా వీడియోలో కనిపిస్తుంది. ఈ ఘటనలో బాలుడు కిషోర్ కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలోని 7 మైలు వద్ద లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన జరిగింది. రోడ్డుపై లారీ బోల్తా పడటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం జరిగిందని లారీ డ్రైవర్ తెలిపాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఓరగల్ల ప్రజలకు వరంగల్ పోలీస్ కమిషనర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటికే మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణపై దృష్టి పెట్టిన ఆయన గంజాయి పట్టిస్తే నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. మత్తు పదార్థాల నివారణలో భాగంగా ఈ మేరకు సిపి అంబర్ కిషోర్ జూ బంపర్ ఆఫర్ ప్రకటించగా జనాల్లో హర్షం వ్యక్తమవుతుంది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. గంజాయి రహిత పోలీస్ కమిషనరేటే ప్రజలందరి ప్రధాన లక్ష్యం కావాలని పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షం కురిసింది. జిల్లాలో పలు వాగులు వంకలు ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నాయి. ఇందులో భాగంగా కాటారం మండలంలోని పోతులవాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో మహాముతారం గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు బయ్యారం వైపు నుండి వాహనదారులను మళ్లిస్తున్నారు. నాగర్కర్నూలు జిల్లా అమరాబాద్ మండల కేంద్రంలోని జెడ్పీ హై స్కూల్ ముందు ఉన్న వాటర్ ట్యాంక్ చిక్కులవస్థకు చేరి ప్రమాదకరంగా మారింది. స్కూల్ కు వెళ్లే దారిలో ఉన్న ఈ వాటర్ ట్యాంక్ నిరుపయోగంగా ఉంది. పెచ్చులూడి సీకులు తేలి ప్రమాదకరంగా ఉండటంతో గ్రౌండ్ లో ఆడుకునేందుకు వచ్చే చిన్నారులు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. వాటర్ ట్యాంక్ ఎప్పుడు కూలుతుందోనని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరుపయోగంలో ఉన్న ఈ ట్యాంకును తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. హైదరాబాద్ లో వర్షం పెంచుకుంటుంది. భారీ వర్షానికి నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే పంజాగుట్టలో కురిసిన భారీ వర్షానికి పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం నీరు పడింది. కల్కి మూవీని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు అకస్మాత్గా థియేటర్ పైకప్పు నుంచి నీటి చుక్కలు పడడంతో షాక్ అయ్యారు. బయట వర్షం పడుతుంటే థియేటర్లోకి నీళ్లు ఎలా వచ్చాయని ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. థియేటర్లో వర్షం నీరు పడుతుంటే నిర్వాహకులు మాత్రం షో నిలిపివేయలేదు. షార్ట్ సర్క్యూట్ జరిగి ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ మూవీ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. సినిమా చూసేవారు చూడవచ్చు, వెళ్లేవారు వెళ్లిపోవచ్చు అంటూ థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ప్రేక్షకులు పోలీసులకు సమాచారం అందించారు. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేడు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీని వారం రోజులు పొడిగిస్తూ ఢిల్లీలోని రోజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోజు న్యాయమూర్తి ముందు మనీష్ సిసోడియా హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణ జూలై 22న జరుగుతుంది. ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీష్ సిసోడియా ఢిల్లీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రితో పాటు ఎక్సైజ్ మినిస్టర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అవినీతి జరిగిందని ఆరోపణలు రావడంతో 2023 ఫిబ్రవరిలో ఆయనను సిబిఐ అరెస్టు చేసింది. ఈ కారణంగా ఆయన ఫిబ్రవరి 28, 2023న మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మార్చి 2023లో ఢిల్లీ మద్యం పాలసీ ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని అభియోగాలు మోపుతూ ఈడీ అధికారులు అరెస్టు చేశారు. లోక్సభ ఎన్నికల
ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి దక్కిన ఫలితాలపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో గెలుపుపై అతి విశ్వాసం పెట్టుకోవడం కాషాయ పార్టీ ఆశను దెబ్బతీస్తుందని అన్నారు. మునుపటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతాన్ని మాత్రమే పొందగలిగిందని లక్నోలో జరిగిన బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సమర్థవంతంగా పనిచేసిందన్నారు. 2014 నుంచి ఇటీవల జరిగిన ఎన్నికల వరకు ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కొన్నామని సీఎం తెలిపారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ అదే ఓట్ల శాతంతో 2024లో మరోసారి విజయం సాధించిందన్నారు. 6 నిమిషాల్లో ఏకంగా 39 కూల్ డ్రింక్ క్యాన్లను తన నుదిటితో పగలగొట్టి ఔరా అనిపించాడు. ఇంకేముంది, అతని అరుదైన ఫీట్ను చూసిన గిన్నిస్ బుక్ నిర్వాహకులు రషీద్ పేరును వారి పుస్తకంలో ఎక్కించేశారు. 30 సెకండ్లలో తలతో అత్యధిక డ్రింక్ క్యాన్లను నొచ్చి చేసిన రికార్డును అతడికే కట్టబెట్టేశారు. ఈ ఏడాది మే 19న రషీద్ ఈ ఫీట్ను చేసి చూపగా అందుకు సంబంధించిన వీడియోను గిన్నిస్ బుక్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో పేజీలో షేర్ చేసింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తడబడ్డారు. ట్రంప్ పై దాడి నేపథ్యంలో అమెరికన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ బ్యాలెట్ అని పలకాల్సింది కాస్త బ్యాటింగ్ అని పలికారు. దీంతో బైడెన్ మానసిక ఆరోగ్యంపై విమర్శలు చేస్తున్న వారికి మరో ఆయుధం దొరికినట్టయింది. ఓవైపు ఎన్నికలు సమీపిస్తుండగా బైడెన్ ఇలా వరుసగా తడబడడంతో నవ్వుల పాలవుతున్నామని డెమోక్రాట్లు టెన్షన్ పడుతున్నారు. బైడెన్ ను అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తప్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తుంది. అయితే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పై పోటీకి తానే సరైన అభ్యర్థినని బైడెన్ ఇదివరకే స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో నుంచి తప్పుకునేదే లేదని తేల్చి చెప్పారు. ఇది వాళ్ళ న్యూస్ 20 నుండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 న్యూస్.